స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాం తండ్రి. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మీకే స్తోత్రాలు. రక్షకుడా, నిజరక్షకుడా, యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం తండ్రి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని నీ మాట చేత, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించిండని నీ మాటను మేము నాయన గైకొని అయా ఈ దూర ప్రాంతానికి నాయన మేము రావడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు. అయా ఇక్కడికి మమ్మల్ని తీసుకొచ్చిన జాషువా గారిని, ప్రశాంతి గారిని కూడా దీవించండి. అవి వచ్చిన బృందం అంతటిని దీవించండి. ప్రత్యేకంగా ఈ కొండ ప్రాంతంలో అంటే నీ ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీరు చేస్తున్న ప్రతి పని ఆశీర్వదించండి. ఇక్కడ పిల్లలపై నీ మహిమను ఉంచండి. మంచి ఆరోగ్యాల బిడ్డలకు దయచేయండి ప్రభా. ఈ గ్రామం చుట్టూ దేవదత్తుల అగ్ని కంచెని ఏర్పాటు చేయండి. అయా ఈ బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయండి తండ్రి. ప్రజలందరూ రక్షణ పొందాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. అయా ఇదిగో తండ్రి, ఈ యొక్క వస్త్రాలు ఇచ్చడం ద్వారా నీ ప్రేమను మేము కనపరుస్తూ ఉన్నాము. కార్యం జరిగించేవాడు నీవు తండ్రి. వారి హృదయాల్లో మీరే కార్యాలు జరిగించండి. బిడ్డలందరికీ మారు మనసు దయచేయండి. అయా బిడ్డలందరికీ రక్షణ దయచేయండి. నీ దాసులు వచ్చి బిడ్డలు నడిపించే కృప దయచేయండి ప్రభా. ఈ బిడ్డలు మీరు ప్రేమిస్తున్నారు కనుకే మరి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు తండ్రి. నీ దాసులు చెప్పిన రీతిగా అయా ఇదిగో తండ్రి, బిడ్డలు మీరు ప్రేమిస్తున్నందుకు వందనాలు. ఈ బిడ్డలందరూ రక్షణ పొందాలని మేము ప్రార్థన చేస్తూ, బిడ్డలను ఆర్థికంగా నేను ప్రోత్సహించిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని, మహిమా ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము ఇక్కడ ఉండే మా అందరికీ, గ్రామ ప్రజలకు ప్రాముఖ్యంగా తోడైండి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ఓకే, పేరు చదవండి.